జీవితంలో ఎప్పుడూ కూడా ఒక మంచి మిత్రుడు ఉండాలి అంటారు. మిత్రుడు వేరు, స్నేహితుడు వేరు. మీరు ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి. స్నేహితులు ఎంతమంది అయినా ఉండొచ్చు, మిత్రుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయించుకుని ఈయన నా మిత్రుడిని పరిచయం చేయాలి. మితము నుంచి ఋతములోకి తీసుకెళ్ళగలిగిన వాడైతే మిత్రుడు. స్నేహము అంటే అంటుకుని ఉండడం. కనపడితే సంతోషంగా పలకరించుకుంటారు, మంచిదే, నేనేం దాన్ని తప్పు పట్టట్లేదు, కానీ అక్కడ వరకే స్నేహం. దాని వలన మీరు ఏదో కొత్తగా ఎదుగుదల సాధించడం అనేటటువంటిది కుదరదు. ఇద్దరూ కలిసి రైతు బజార్కి వెళ్ళొచ్చు, కానీ మిత్రుడు వేరు. మిత్రుడు ఏం చేస్తాడంటే మితము అంటే మీకు లేనిది, మీరు పొందడం సాక్ష్యం కానిది, మీరు చాలా తక్కువగా పరిమితంగా మీ దగ్గర ఉన్నదాన్ని చాలా పెంచి సత్యమును తెలుసుకోవడానికి వీలైన ప్రవర్తనగా మీ జీవితాన్ని దిద్దేటట్టు మాట్లాడగలిగిన విద్య కలిగిన వాడిని మిత్రుడు అంటారు. మితము నుండి ఋతములకు తీసుకెళ్తాడు. జీవితంలో ఎప్పుడూ కూడా ఒక మంచి మిత్రుడు ఉండాలి అంటారు. మిత్రుడు వేరు, స్నేహితుడు వేరు. మీరు ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి. స్నేహితులు ఎంతమంది అయినా ఉండొచ్చు, మిత్రుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయించుకుని ఈయన నా మిత్రుడిని పరిచయం చేయాలి. మితము నుంచి ఋతములోకి తీసుకెళ్ళగలిగిన వాడైతే మిత్రుడు. స్నేహము అంటే అంటుకుని ఉండడం. కనపడితే సంతోషంగా పలకరించుకుంటారు, మంచిదే, నేనేం దాన్ని తప్పు పట్టట్లేదు, కానీ అక్కడ వరకే స్నేహం. దాని వలన మీరు ఏదో కొత్తగా ఎదుగుదల సాధించడం అనేటటువంటిది కుదరదు. ఇద్దరూ కలిసి రైతు బజార్కి వెళ్ళొచ్చు, కానీ మిత్రుడు వేరు. మిత్రుడు ఏం చేస్తాడంటే మితము అంటే మీకు లేనిది, మీరు పొందడం సాక్ష్యం కానిది, మీరు చాలా తక్కువగా పరిమితంగా మీ దగ్గర ఉన్నదాన్ని చాలా పెంచి సత్యమును తెలుసుకోవడానికి వీలైన ప్రవర్తనగా మీ జీవితాన్ని దిద్దేటట్టు మాట్లాడగలిగిన విద్య కలిగిన వాడిని మిత్రుడు అంటారు. మితము నుండి ఋతములకు తీసుకెళ్తాడు.